హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఆనిముత్యాలు. ఈరోజు నేను దొండకాయ ఫ్రై స్పెషల్ ఒకటి చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. మనకి భోజనాల్లో ఇవి సర్వ్ చేస్తారండి. సో ఆ రెసిపీగా నేను ఒకటి చేశానండి. సో ఇప్పుడు ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనం వీడియోలో చూస్తున్నారు కదండి, నేను ఇలా రెడీ చేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. చాలా బాగా కుదిరింది రెసిపీ అనేది. సో ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదండి. ఒక బాండి పెట్టుకున్నా, బాండి హీట్ అయ్యాక ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి. దొండకాయ ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది మనకి. 3 ఎండుమిర్చి వేసుకున్నాను, 2 పల్లీలు, క్యాష్యూస్ వేసుకున్నాను, అన్ని తాలింపులు. అవి ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకున్నానండి. నెక్స్ట్ కొంచెంగా కరివేపాకు యాడ్ చేసుకున్నాం. మొత్తం ఒక 5 మినిట్స్ ఫ్రై అవ్వాలండి, మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. తర్వాత దొండకాయలు యాడ్ చేసుకున్నానండి. అది ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు ఒక 1 కప్ తీసుకున్నాను, ఎండుమిర్చి 2, వెల్లుల్లి 2 రెబ్బలు తీసుకున్నాను, పసుపు కొంచెం, కారం కొంచెం, సాల్ట్ కొంచెంగా యాడ్ చేసుకున్నాను అండి. ఇప్పుడు దీన్ని మిక్సీ వేసుకుందాం. మనం మిక్సీ వేసి రెడీగా పెట్టుకున్నానండి. ఇది లాస్ట్కి యాడ్ చేసుకోవాలి మనకి ఫ్రై అనేది రెడీ అయిపోయాక. కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నానండి, అండ్ సాల్ట్ ఒక 1 స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. నేను దొండకాయ అనేది ఒక 1/2 kg వరకు తీసుకున్నానండి. ఒక 50 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. లాస్ట్కి నేను కొబ్బరి ఫ్రై ఉంది కదండి, అది యాడ్ చేసుకున్నాను. వెంటనే స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి కొబ్బరి పౌడర్ వేసుకున్నాక. నేను ఇలా ఒక సర్వింగ్ బౌల్లో తీసుకున్నానండి. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఆనిముత్యాలు. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు అవైలబుల్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఆనిముత్యాలు.